వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. యుద్ధం అంటే బాంబులు అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. అదొక్కటే కాదండి, ఇది స్ట్రాటజీ అనే స్లో పాయిజన్. అమెరికా బాంబర్లు ఆకాశంలో తిరుగుతున్నాయి. ఇరాన్ ఆకాశం మా కంట్రోల్లో ఉందని ట్రంప్ అరుస్తున్నాడు. కానీ కింద గ్రౌండ్లో టెల్ అవీవ్ మీద మిసైళ్ల వర్షం కురుస్తోంది. అసలు లెక్క ఇక్కడుంది. ఐరన్ డోమ్ కొట్టే ఒక మిసైల్ ధర 50 కోట్లు. ఇరాన్ పంపే డ్రోన్ ధర 20 లక్షలు మాత్రమే. అమెరికా గాలిలో యుద్ధం చేస్తోంది, ఇరాన్ గణితంతో యుద్ధం చేస్తోంది. దుబాయ్, దోహా, కువైట్ వీళ్ళందరి పీక మీద ఇరాన్ కత్తి పెట్టింది. దుబాయ్లో బాంబు పడితే భయం ఒక్క నగరంలో ఆగదు, ప్రపంచానికి వ్యాపిస్తోంది. ఇన్వెస్టర్లు భయపడతారు, టూరిస్టులు పారిపోతారు. వెంటనే గల్ఫ్ షేకులు ట్రంప్ కాలర్ పట్టుకుంటారు. మా ఆస్తులు పోతున్నా యుద్ధం ఆపు అంటారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బటన్ హార్ముజ్ జలసంధి. ఇక్కడే ప్రపంచ ఆయిల్ శ్వాసిస్తుంది. ఇరాన్ అక్కడ గొంతి నొక్కి పట్టుకుంది. సౌదీ ఆయిల్ ఆగింది, ఖతర్ గ్యాస్ ఆగింది. రోజుకు 1000 కోట్ల నష్టం. 200 షిప్పులు, 1000 మంది సైలర్లు సముద్రంలోనే ఇరుక్కున్నారు. ప్రపంచ మార్కెట్లు గడగడలాడుతున్నాయి. ఇక ఒక్క డ్రోన్ ధర 20 లక్షలు. దాన్ని కూల్చే ఇంటర్సెప్టర్ ధర 40 కోట్లు. ఇరాన్ వద్ద 100 డ్రోన్లు పంపుతుంది. అమెరికా మిత్ర దేశాలు 1000 కోట్లని గాలిలో తగలేస్తున్నాయి. యుద్ధం ఇక్కడ బాంబుల పోటీ కాదు బాస్, బ్యాంక్ బ్యాలెన్స్ పోటీ. ఇరాన్ మిసైళ్లతో కొడుతుంది అనుకుంటున్నారు, కాదు. ప్రపంచ మార్కెట్ నాడిని తొక్కుతుంది. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇరాన్ ఎడారి కాదు, అది పర్వతాల చక్రవ్యూహం. లోపలికి వెళ్ళడం చాలా సులువు, బయటపడటం అంత తేలిక కాదు. అమెరికా తాతకి కూడా తెలియని ఆట అది. జాగ్రోస్ పర్వతాలు, లోయలు, మండుతున్న ఎడారులు, గ్రౌండ్ ఇన్వేషన్ అంటే ఆర్మీకి నరక ద్వారం. అందుకే ట్రంప్ మొదట గర్జించాడు, ఇరాన్లోకి దిగుతాం. ఇప్పుడు మౌనంగా ఉండిపోయాడు. ఇక ఇజ్రాయిల్ని బిజీగా ఉంచడానికి హిజ్బుల్లాను రంగంలోకి దించారు. లెబనాన్ ఫ్రంట్ తెరుచుకుంది. ఇజ్రాయిల్ అక్కడ బిజీ. ఇరాన్ మెయిన్ హోల్ గల్ఫ్ దేశాల గొంతు నొక్కుతుంది. యుద్ధం ఒకే దిశలో లేదు, 5 దిశల్లో మండుతోంది. ఇక చివరిగా మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, బలవంతుడు బలహీనుణ్ణి జయిస్తాడు, కానీ బలహీనుడు బుద్ధితో గెలుస్తాడు. అమెరికా దగ్గర ఆయుధాలున్నాయి, పొగరు ఉంది, కానీ ఇరాన్ దగ్గర ఆట ఉంది. అమెరికా యుద్ధం చేయడానికి వచ్చింది, కానీ ఇప్పుడు బయటపడడానికి మార్గం వెతుకుతుంది. ఇక ఫైనల్ తీర్పు ఏంటంటే, ట్రంప్ది WWF మాస్, ఇరాన్ది చెస్ క్లాస్. అగ్రరాజ్యం ఇప్పుడు యుద్ధం చేయడం లేదు. ఇరాన్ వేసిన ఉక్కు ఉచ్చులో నెమ్మదిగా ఊపిరాడక తడబడుతోంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.